ఈరోజుటి ఎపిసోడ్లో మురారి బాగా దెబ్బలు తినడంతో కొంచెము అలసిపోయి బాగా సుస్తుగా ఉందని పడుకొనేసింటాడు. కృష్ణ నైట్ అంతా పడుకోకుండా మురారికి సేవలు చేస్తూ నైట్ అంతా మేల్కొనే ఉంటుంది, తనకి ఏం అవసరం అవుతుందో అని చెప్పేసి. ఇంతలో తెల్లారిపోతుంది. మురారి నిద్ర లేచి, కృష్ణ నైట్ అంతా ఇలాగే ఉండిపోయావా, నా వల్ల నీకు ఎన్ని కష్టాలు కృష్ణ, నా జీవితంలోకి నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ రోజు నువ్వు సంతోషంగా ఉండిందే లేదు అని చెప్పేసి మురారి అంటాడు. అప్పుడు కృష్ణ, ఊరుకోండి ఏసీపీ సార్, మనము ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ కోసం ఎంత చేసినా అది కష్టం అనిపించదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తాగేసి ఫ్రెష్ కాండి, నేను టిఫిన్ చేస్తాను అంటుంది. మురారి మాటలు విన్న రేవతి, అవును కృష్ణ, నువ్వు ఈ 2 రోజులు మురారి అరెస్ట్ అయినప్పటి నుంచి తిండి నిద్ర లేకుండా ఏడుస్తూనే ఉన్నావు, నువ్వు చాలా కష్టపడుతున్నావు అంటే, లేదత్తయ్య అదేం లేదు, కోడల్ని మళ్ళీ అలా నెత్తిన పెట్టుకోకండి అంటే, కోడలు ఆడిస్తుంది అంటే, నీకు అంత సీన్ లేదు లేవే తింగరదానా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా, నేను టిఫిన్ చేస్తాను అంటుంది. ఇంతలో ఆదర్శ్ బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆదర్శ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి, ఆదర్శ్ ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళకు అంటాడు. వాళ్ళ చెల్లెలు కూడా, ఎక్కడికి వెళ్తున్నావు ఆదర్శ్, నువ్వు వెళ్ళకు అంటే తన మాట కూడా వినడు. వాళ్ళ తమ్ముడిని, ఆదర్శ్ నువ్వు వెళ్ళకు, పెద్దమ్మ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అడ్డగిస్తే తనని తోసేస్తాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి, పని పాట లేకుండా తాగి తిని కూర్చుంటావు, నీ మాట నేను వినాలా అని చెప్పేసి ఆదర్శ్ వాళ్ళ తమ్ముడిని అవమానిస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి, ఆదర్శ్ నువ్వు అలా మాట్లాడద్దు, నా బిడ్డేం పని పాట లేకుండా తిని కూర్చోలేదు, తను ఒక గోల్ అయితే పెట్టుకున్నాడు, దానికోసం వెయిట్ చేస్తున్నాడు అంతే, కానీ నీలాగా కోపం వచ్చినప్పుడల్లా ఇల్లు వాకిలి వదిలేసి అయిన వాళ్ళని గౌరవించకుండా బాధ పెట్టేసి వెళ్ళడు నా కొడుకు అందరికీ విలువ ఇస్తాడు కాబట్టే నిన్ను కూడా ఆపాడు అని చెప్పేసి అంటుంది. చాలే పిన్ని ఊరుకో, మీరు చెప్పినట్టు నేను వినాలా అని చెప్పేసి ఆదర్శ్ అంటాడు. ఇంతలో భవానీ వస్తుంది. ఆదర్శ్ వాళ్ళమ్మ వచ్చి ఆదర్శ్ని కొడుతుంది. ఏరా ఏం మాట్లాడుతున్నావు చిన్న, పెద్ద గౌరవం లేకుండా, నువ్వు నా పెంపకంలో ఇదే నేర్చుకున్నావా అని చెప్పేసి ఆదర్శ్ని తిడుతుంది. తాక్కుంటా కూర్చున్నావా, నైట్ అంతా నిద్ర లేకుండా ఎలా ఉన్నావో చూడు అని చెప్పేసి అంటుంది. తర్వాత కాసేపటి తర్వాత ఆదర్శ్ని ఓదారుస్తుంది. ఇంతలో రేవతి వస్తుంది. అక్క ప్రయాణం ఎలా జరిగింది, బాగా జరిగిందా అంటుంది. బాగా జరిగింది రేవతి, ఇవన్నీ తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేదా అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. మురారి ఎక్కడున్నాడు, మురారి ఎలా ఉన్నాడు అంటే, మురారి బాగానే ఉన్నాడక్క, రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే, ఇంతలో మురారి వాళ్ళ తమ్ముడు, పెద్దమ్మ మురారి రూమ్లో ఉన్నాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇంతలో భవానీ ముకుంద ఫోటో చూస్తుంది. తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఎన్నో చేసేది, ఏవేవో ఆలోచించుకుంటూ ఇలా చేసుకునేది లాస్ట్కి జీవితం అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆదర్శ్ అప్పుడు, చూసావమ్మా పాపం ముకుంద చనిపోయింది అన్యాయంగా అంటే, ఆదర్శ్ దేవుడికి తెలుసు ఎవరిని ఎలా శిక్షించాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో, ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నీకు కూడా తెలుస్తుంది, నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మురారి కృష్ణ అక్కడికి వస్తారు. మురారి ఎలా ఉన్నావు నాన్న అని చెప్పేసి తనని మాట్లాడిస్తుంది. రేపటి ఎపిసోడ్లో వచ్చేసి మనకి మీరాను ఇంటికి తీసుకొని వస్తుంది. అసలు మీరా ఎవరంటే, మీరా వచ్చేసి ముకుంద, మీరాగా పేరు మార్చుకొని వాళ్ళ నాన్నను రిక్వెస్ట్ చేసి తిరిగి మళ్ళీ ఇంతకుముందు ముకుందాగా నేను సాధించలేంది మీరాగా నేను సాధించాలి నాన్న, ఎలాగైనా నేను ఆ ఇంట్లో కాలు పెట్టాలి, నువ్వే నన్ను ఆ ఇంటికి పంపించు, ఎలా పంపిస్తావో నాకు తెలియదు అని చెప్పేసి ముకుంద అంటుంది. అప్పుడు ముకుంద వాళ్ళ నాన్న ఏ విధంగా ప్లాన్ చేసి భవానీకి పరిచయం చేసి ఎలా వస్తుందో మనము రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.